friends, welcome back to my channel Travel with Harsha. So good morning from Sri Lanka, Mirissa. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా మిరిస్సా అనేది ఎలాంటి ప్లేస్. సో ఇప్పుడైతే మార్నింగ్ టైం అయింది. ఇక్కడ సన్ రైజ్ అవుతుంది ఈ మిరిస్సా అనే ప్లేస్లో, అండ్ ఆపోజిట్ ఉన్న సిటీస్లో సన్సెట్ అవుతుంది. నిన్న సన్సెటే అవుతుందేమని చెప్పి చాలా ట్రై చేసి తొందర వెళ్ళినాము, బట్ అన్ఫార్చునేట్లీ సన్ రైజ్ అవుతుంది ఇక్కడ. సో బీచ్కి అయితే వచ్చేసిన, ఒక్కరు కూడా కనిపించట్లే. అండ్ మెయిన్ అక్కడ కోకోనట్ హిల్ అని ఒకటి ఉంటుంది, అది మెయిన్ ప్లేస్. అది కొంచెం సన్ రైజ్ వచ్చినాక ట్రై చేద్దాము. ఇప్పుడైతే ఇంకా ఎవరు రాలే, అంతా నైట్ ఇక్కడ పబ్ కల్చర్ కదా, సో చాలాసేపు అలాగే ఉండి ఎక్కువ ఉంటారు. సో టైం పడుతుంది. మనమైతే సన్ రైజ్ కోసం వచ్చినాము, అది ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. పీస్ఫుల్గా ఒక్కడనే ఉన్నా, ఆరామ్సే కూర్చొని పోదాం, మంచిగా ఉంటుంది అసలు. ఈ కుక్కతో కూడా వచ్చింది, 5-6 కుక్కలు వచ్చినాయి. అది వెంటనే వచ్చేసరికి ఘోరంగా అనిపించింది. మన కుక్కలు కాదు, మన భాష అర్థం కాదు. యాక్చువల్గా సర్ఫింగ్కి బెస్ట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచే. అంటే మార్నింగ్ కొంచెం వేవ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చే టైం కన్నా మిడ్ నైట్ నుంచి రాత్రి అయ్యే నుంచి మళ్ళీ తెల్లవారుజామున 10 ఆ టైం వరకు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఆ టైంలో అయితే సర్ఫింగ్కి బాగుంటుంది. ఎందుకు అంటే వేవ్స్ ఎక్కువ వస్తేనే మనం సర్ఫ్ చేయగలుగుతాం. జస్ట్ వాటర్ అలా నార్మల్గా చిన్నగా వస్తే మనం అంతలా దానిపైన సర్ఫ్ చేయలేమన్నమాట. సో రాంగ్ క్యాలిక్యులేషన్ అయితే జరిగిపోయింది. సన్ రైజ్ ఆపోజిట్లో ఇక్కడ అవుతుంది. నేను ఇంతసేపు ఇక్కడ నుంచి వస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. అంటే దీని చుట్టుముట్టు సముద్రమే ఉంటుంది కదా, ఐలాండ్ కదా ఇది. సో శ్రీలంక చుట్టూ మొత్తం వాటరే ఉంటాయి కదా. సో ఎగ్జాక్ట్లీ గెస్ చేయలేకపోయాను. ఈవినింగ్ ఇటు సైడ్ అయ్యింది. సో నేనేమనుకున్నాను, ఇలా ఈ పార్ట్లో అయింది, ఇటు సైడ్ అయ్యిందిలే అనుకున్నాను. సో ఇటు వస్తుంది అనుకున్నాను, బట్ అవతల నుంచి వచ్చేసింది ఆల్రెడీ, సగం పైకి లేచింది. సో మనకైతే అంత మంచి వ్యూ రాకపోవచ్చు. సన్ రైజ్ అయితే అవుతుంది, కానీ బీచ్ వ్యూ అయితే రాదు. ఇంకా అది పైకి వచ్చేదాకా ఇంకో 10 minutes ఉంది. రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ కోకోనట్ హిల్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం తొందరగా. సో చల్లగా ఉన్నప్పుడు వెళ్తేనే బెస్ట్ అన్నమాట. మిరిస్సాలో మేమున్న రూమ్ ಇದೆ, చాలా చిన్న రూమే. అండ్ జస్ట్ ఒక ఇద్దరు ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంచెం స్పేస్, అవతల కొంచెం స్పేస్, అండ్ అవతల ఉంది. అండ్ బయట ఎక్కువ స్పేస్ ఉంది, కామన్ స్పేస్. బయట పైన కిచెన్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ యూజ్ చేసుకోవచ్చు. బట్ మేము కుక్ చేసుకోలేదు, మాకు నైట్ దాకా తెలియదు కిచెన్ ఉందని. మేము అక్కడ జర్మనీ తండ్రి ఈయనే ఉంటాడంట, 4 రోజుల పైన ఉన్నాడేమో. సో కూర్చొని రోజు ఇంకా వీళ్ళతో ముచ్చట్లు వేస్తాడు. వీళ్ళకి ఆ డ్యూటీ ఫ్రీలు అన్నీ, సిగరెట్లు అన్నీ తీసుకొని వస్తాడంట. ఈయననే ఓనర్ ఇక్కడ పిలుస్తున్నాడా ఆయన్నే. ఒక డాగ్ ఉంది పాపం, దానికి ఏదో రోగం వచ్చిందంట. అండ్ ఇది మొత్తం పైన కూడా రూమ్స్ ఉన్నాయి, మాకేమో కింది రూమ్ ఇచ్చింది. అండ్ లోపల కూడా కామన్ ఏరియా ఉంది, హాల్ అదంతా. ఇదేమో హాల్, అలా పైకి వెళ్తే కిచెన్ అన్నీ ఉన్నాయి, పైకి వెళ్ళొచ్చు, కిచెన్ ఉంది. అండ్ ఇక్కడ అంతా సిట్టింగ్ ఏరియా, కూర్చొని తినొచ్చు. మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చేసాము. వచ్చి కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ అటు ఆ హిల్ ఉంది కదా, కోకోనట్ హిల్, దాని ఇప్పుడు 4-5 సార్లు అయింది అనుకుంటా చూపించబట్టి. సో అటు వెళ్దామని అయితే ఫిక్స్ అయినాము. ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాం బీచ్ నుంచి. వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. మార్నింగ్ 7:30 కూడా కాలేదు అనుకుంటా, టైం 7:30 కూడా కాలేదు. ఫుల్ వేడిగా ఉంది, ఎండ బాగా వచ్చేసింది. మార్నింగ్ మనం వచ్చినప్పుడు ఏం లేకుండా కదా, ఎవరు లేరు. ఎవరో పిల్లోడు మాత్రం ఒకటే దుంకులు ఆడుతున్నారు ముసలైన. ఇక అంతకు మించి ఇక్కడ ఎవరు లేరు. అంటే వాళ్ళు బాగా ఇక్కడ నైట్ మిడ్ నైట్ 1-2 దాకా బాగా ఫుల్ డిచ్ అయి ఉంటారు అనమాట. సో లోపలికి వెళ్ళిపోయి పడుకుని ఉంటారు, మళ్ళీ మధ్యాహ్నం అట్లా లేస్తారు. సో ఆ టైం దాకా ఎవరు ఉండరు ఇక్కడ. మినిమం 10-11 అయితే అప్పుడు లేచేసి మళ్ళీ దీంట్లోనే వదిలాడతారు అంటారు. యాక్చువల్గా సర్ఫింగ్ చేయాలి, ఎవరు లేరు మరి, ఎందుకో తెలియదు. అందరు సేమ్ నైట్ ఉండే బాగా వర్షం కూడా పడ్డది, అది ఇంకో రీజన్ అయింది.
ఆ బీచ్లో ఫొటోస్ దిగేసి ఇక్కడ కోకోనట్ ట్రీ హిల్ అని ఉంటుంది. సో దానికి వచ్చినాము. అది ఆ ప్లేస్ ఇప్పుడు చూపిస్తే అది కూడా ఫేమస్ ప్లేస్. నేను చూడాలనుకున్న ప్లేసెస్లో ఇది 4th అనమాట. ఇక్కడ ఉంది చూడండి. మేబీ శ్రీలంక రీల్స్ వచ్చింటే దాంట్లో మీకు ఈ ప్లేస్ కూడా కనిపిస్తుంది. బాగుంటుంది. కొంచెం వాటర్ కూడా డిఫరెంట్ ఉన్నాయి, బ్లూ కలర్లో ఉన్నాయి. సో అక్కడ మెయిన్ రోడ్ పైనుంచి మీకు యారో మార్క్ ఉంటుంది. సో దాంట్లో పాత ఇట్లా వచ్చేస్తే స్టెప్స్ ఉంటాయి, ఇలా పైకి రావాలన్నమాట. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే ఆ ట్రీ కోకోనట్ ట్రీ హిల్ వస్తుంది. అంటే చిన్న కొండలాగా ఉండి మొత్తం చెట్లు ఉండి బాగుంటుంది ప్లేస్. సో దాని దగ్గరికి వెళ్తున్నాం మనం. సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. సో ఇలా మొత్తం కోకోనట్ ట్రీస్ ఉంది. ఇలా ఎడ్జ్లో ఇలా ఉంటుంది అనమాట కొండలాగా. డ్రోన్ షాట్స్ అయితే మస్తు ఉంటుంది. సో ఇదే ఆ ప్లేస్ అనమాట మొత్తం. ఇంకా కానీ వాటర్ మాత్రం సేమ్ మన థాయిలాండ్లో అట్లా ప్యూర్ గ్రీన్ కలర్లో అలా ఎలా ఉంటాయో మాల్దీవ్స్లో అలాగా సేమ్ అలానే అనిపిస్తున్నాయి. క్లియర్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంటుంది. మన ఇండియాలో ఉన్న బీచెస్ని మీరు కంపేర్ చేయండి. అంటే చుట్టూ ఐలాండ్ కదా, కొంచెం వాటర్ క్లీన్గా ఉన్నాయి అంతే. మన సైడ్ అంత ఎక్కువ చెత్త వేస్తారు కదా, సో అందుకు కొంచెం నీట్గా లేదు. సో అక్కడ దాకా వెళ్తున్నాయి. అక్కడ కొంతమంది నీళ్ళలో దిగారు. అండ్ ఇదే కోకోనట్ ట్రీ హిల్. ఇలా కిందికి కూడా వెళ్ళచ్చు. చాలా క్లియర్గా ఉంది. క్రిస్టల్ క్లియర్గా ఇంకా డీప్గా అనిపిస్తుంది. కానీ ఏదో సంథింగ్ ఫ్లవర్స్ ఏదో చెత్త అయితే బాగా కనిపిస్తుంది ఇక్కడ కూడా. సో మంచిగా ఉంది. నాకు తెలిసి బాగా గాలి వస్తుండొచ్చు, మీకు వినిపిస్తుందో లేదో తెలీదు. అండ్ ఇక్కడ ఉన్నాయి అన్ని హోటల్స్. సూపర్ ఉంది అసలు ఈ ప్లేస్. అండ్ మేమున్న బీచ్ అక్కడ ఉంది దగ్గరే, కాకపోతే ఇలా రావడానికి వే లేదు. సో అందుకు మేము అలా తిరుగుతూ మొత్తం ఒక 1 కిలోమీటర్ ఆటోలో రావాల్సి వచ్చింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు, డైరెక్ట్ లంచ్ కలిపి చేద్దామని బఫేకి వెళ్దాం అనుకున్నాము. బట్ అది 12కి అన్నాడు వాడు. ఇంకెందుకులే అని డామినోస్లో 1500 శ్రీలంకన్ రూపీస్కి 3 పిజ్జాస్ వచ్చినాయి. అంటే మన డబ్బుల్లో ఒక 450 అలాగా అనుకుంటా. సో లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇదే. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఈవినింగ్ తిందాంలే అనేసి ఆర్డర్ పెట్టుకున్నాము. ఈ మిరిసాలో ఊబర్ ఈట్స్ ఉంది. సో డామినోస్, KFCలు కూడా ఉన్నాయి. అండ్ చాలా బఫెట్స్ ఉంటాయి. బఫెట్స్ ఏంటంటే 1500 నుంచి స్టార్ట్ ఒక్కొక్కరికి. ఒక 20 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో మీరు ఏది కావాలనుకుంటే మీ బడ్జెట్లో చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక బస్ ఎక్కినాము. ఆ బస్సు సాంగ్స్ ఎట్లా పెట్టారు. అండ్ మనం బస్సులో టికెట్స్ ఏమి ఇవ్వాలన్నమాట. ఓన్లీ వాళ్ళకి మనీ ఇచ్చేయాలి. ఆ ఫేర్ ఎంతనో కూడా మనకు తెలియదు. ఎవరిని అడగడానికి కూడా ఉండదు. వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చేయాలి. ఈ బస్సు చాలా చిన్నగా ఉంది. కనీసం స్పేస్ అని ఉంటుండే అక్కడకు ఇక్కడకు. బట్ ఈ బస్సు మొత్తం అక్కడైతే ఉంది, ఇక్కడ సైడ్లో ఉంది. చాలా ఇరికిరికి ఉంది అసలు. ఆ పాటలు అలా